హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మన ఛానల్లో సింపుల్గా అండ్ టేస్టీగా ఎప్పుడు చేసే ఇడ్లీ కాకుండా ఇన్స్టెంట్గా అప్పటికప్పుడు సగ్గుబియ్యంతో ఒకసారి ఇలా ఇడ్లీ అనేది ట్రై చేయండి. టేస్ట్ అనేది చాలా బాగుంటాయి. వీడియోకి వెళ్ళే ముందు మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ సపోర్ట్ మీ ఫ్రెండ్స్. ఇప్పుడు ఒక బౌల్లోకి 1 కప్పు వరకు సన్న సగ్గుబియ్యం తీసుకోవాలి. కావాలంటే ఈ ప్లేస్లో దొడ్డి సగ్గుబియ్యం అని తీసుకోవచ్చండి. ఇప్పుడు 1 కప్పు వరకు వేడి చేసిన వాటర్ని వేసుకోవాలి. ఇప్పుడు అంతా కలిసేటట్టు కలుపుకుంటూ ఈ సగ్గుబియ్యాన్ని ఒక 10 నిమిషాల పాటు నానబెట్టుకోవాలి. ఇప్పుడు మరొక బౌల్లోకి ఏ కప్పుతో అయితే మనం సగ్గుబియ్యం తీసుకున్నామో అదే కప్పుతోటి 1 కప్పు వరకు రవ్వ వేసుకోవాలి, ఇడ్లీ రవ్వ. ఇప్పుడు వాటర్ వేసుకొని ఒక 2 సార్లు నీట్గా వాష్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి ఏ కప్పుతో అయితే మనం రవ్వ తీసుకున్నామో అదే కప్పుతోటి అరకప్పు వరకు కాస్త పుల్లగా ఉండే పెరుగు వేసుకోవాలి. ఇప్పుడు రవ్వ పెరుగు అనేది అంతా కలిసేటట్టు బాగా కలుపుకోవాలి. ఇలా మొత్తం అంతా బాగా కలుపుకొని మూత పెట్టి రవ్వను కూడా ఒక 10 నిమిషాల పాటు నానబెట్టుకోవాలి. 10 నిమిషాల తర్వాత చూపిస్తున్నాను చూడండి, సగ్గుబియ్యం అనేవి చాలా బాగా నానిపోయాయి. ఇప్పుడు ఒకసారి అంతా ఇలా బాగా కలుపుకోవాలి. ఒకసారి సగ్గుబియ్యాన్ని స్మాష్ చేసినట్టుగా ఇలా బాగా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి. రవ్వ కూడా బాగా నానిపోయిందండి. ఇప్పుడు రవ్వను ఒకసారి బాగా కలుపుకొని ఇందులోకి మనం ముందుగా పక్కన పెట్టుకున్న సగ్గుబియ్యాన్ని మొత్తం వేసుకోవాలి. ఇలా సగ్గుబియ్యం మొత్తం వేసుకొని సగ్గుబియ్యం రవ్వ అనేది బాగా కలిసేటట్టు ఇలా చేతితోటి బాగా కలుపుకోవాలి. ఇలా మొత్తం అంతా కలుపుకొని ఇప్పుడు ఇందులోకి టేస్ట్ తగ్గట్టు కొంచెం సాల్ట్ అనేది వేసుకోవాలి. ఇప్పుడు గరిటెతోటి ఇది మొత్తం అంతా కలిసేటట్టు బాగా కలుపుకోవాలి. కన్సిస్టెన్సీ అనేది ఇలా ఉండాలండి. ఇప్పుడు ఇడ్లీ ప్లేట్లను తీసుకొని వీటికి నూనె కానీ లేదా నెయ్యి కానీ వేసుకోవాలి. నేనైతే నెయ్యి వేసుకుంటున్నాను. నెయ్యి వేయడం వలన మనం చేసే ఇడ్లీలు షైనింగ్ అనేవి చాలా బాగుంటాయి. ఇప్పుడు నెయ్యిని వీటికి మొత్తం బాగా అప్లై చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి మనం రెడీ చేసుకున్న ఈ సగ్గుబియ్యాన్ని ఒకేసారి నిండుకు కాకుండా ఇలా కాస్త గ్యాప్ ఇచ్చి వేసుకోవాలి. ఇప్పుడు ముందుగానే స్టవ్ మీద పెట్టుకున్న ఇడ్లీ పాత్రలోకి ఇడ్లీ ప్లేట్లో పెట్టుకొని మూత పెట్టి మీడియం ఫ్లేమ్లో 15 నిమిషాలు ఉడికించుకోవాలి. 15 నిమిషాల తర్వాత చూపిస్తున్నాను చూడండి, ఇడ్లీ అనేవి ఇలా ఉడికాక ఈ టైంలో స్టవ్ ఆఫ్ చేసుకొని ఇడ్లీ ప్లేట్లని బయట పెట్టుకొని పూర్తిగా చల్లారనివ్వాలి. ఇలా పూర్తిగా చల్లారాక ఇప్పుడు స్పూన్ తోటి ఇడ్లీలని తీసుకోవాలి. ఇలా స్పూన్తో ఇలా తీసారంటే చాలా ఈజీగా వచ్చేస్తాయి. అంతేనండి, సగ్గుబియ్యం ఇడ్లీలు రెడీ అండి. చాలా సాఫ్ట్గా, చాలా టేస్టీగా, సూపర్గా ఉంటాయి. ఎప్పుడు చేసి ఇడ్లీ కాకుండా ఒకసారి ఇలా ట్రై చేయండి. టేస్ట్ కూడా చాలా బాగుంటాయి. మనకు నచ్చిన ఏదైనా పల్లి చట్నీ కానీ, కొబ్బరి చట్నీ కానీ, టమాటా చట్నీ కానీ తిన్నారంటే టేస్ట్ అదిరిపోతుంది. ఈ సింపుల్ అండ్ టేస్టీ అయిన సగ్గుబియ్యం ఇడ్లీ రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ సపోర్ట్ మీ ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.